హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం విజయ్ దళపతి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. దీని మీద ఒక ఫుల్ వీడియో చేశాను. దీని కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చూడగలరు ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే విజయ్ దళపతి మనకు నీట్ ఎగ్జామ్ లీకేజ్ తర్వాత రీ ఎగ్జామ్ అయితే వద్దని చెప్పాడు తమిళనాడులో. ఎందుకంటే పిల్లలు చాలా స్ట్రెస్కి గురవుతున్నారు ఈ లీకేజీల వల్ల, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీల వల్ల. లాస్ట్ టైము లీకేజ్ అయ్యి 10 లక్షలకు అమ్ముడుపోయారు ఈ యొక్క పేపర్ లీకేజీ. దానివల్ల పిల్లల్లో స్ట్రెస్ పెరిగి వాళ్ళ గందరగోళానికి అయితే గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకు 12th బేస్ మార్క్స్ అంటే ఇంటర్మీడియట్ 12వ తరగతి బేస్ మీద మార్క్స్ బేస్ మీద మనకైతే మెడికల్ సీట్లు అయితే ఇవ్వాలని అయితే నిర్ణయించడం అయితే జరిగింది. అంతే కదా, విజయ్ తీసుకొచ్చే సంస్కరణలు అనేది చాలా బాగుంటున్నాయి. ఎందుకంటే పిల్లల మీద స్ట్రెస్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ మానసికంగా కుంగిపోయి భవిష్యత్తు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ లీకేజీల వల్ల కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2-3 సార్లు లీక్ అయింది. కాబట్టి విజయ్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదనేది ఒక కామెంట్ రూపంలో పొద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.